హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైని వాళ్ళు తవ్వి తీసుకువచ్చిన ఆ పెట్టెని తెరవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే గాయత్రి ముడి వేయగలదు కానీ విప్పలేదు అని స్వామీజీ, ఇప్పుడు మీరు గాయత్రి ముడి వేస్తుంది కానీ విప్పలేదు అని చెప్పారు కదా, మరి విప్పే శక్తి ఎత్తులు ఏ పసిబిడ్డకు ఉన్నాయో మీరే చెప్పండి అని విశాల్ అంటాడు. ఆ శక్తి ఎత్తులు మరి ఎవరికో కాదు, ఉలూచి పాపకు ఉన్నాయి అని స్వామీజీ చెబుతాడు. ఏంటి, ఏడాది వయసు కూడా లేని ఉలీచి పాప ఈ పెట్టెని విప్పగలదా? అదెలా సాధ్యం అని నైని అంటుంది. ఏమంటున్నారు స్వామీజీ, నా కూతురు ఉలీచి పెట్టెను తెరవగలదా అని సుమన షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఉన్న ఉలీచి ఎలా తెరవగలదో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు స్వామీజీ, ఈరోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నక్షత్ర గ్రహబలాల వల్ల ఉలీచికి ఆ శక్తులు వస్తాయి. ఆ శక్తులు వచ్చాక ఉలీచి ఈ పెట్టెను తెరవగలదు. ఇది ఒక్క ఉలీచికి మాత్రమే సాధ్యమవుతుంది అని గురువుగారు చెబుతారు. అయితే ఆ పెట్టె తెరిచిన తర్వాత ఆ పెట్టె మనకి అంత దగ్గరలో ఉన్న మానసిక దేవి టెంపుల్ను సూచిస్తూ ఉంటుంది. నైని వాళ్ళందరూ కూడా ఆ పెట్టెను చూపించే దారి ప్రకారం మణికాంతగిరిలోని మానసదేవి టెంపుల్కు వెళ్తారు. అక్కడ చాలా కోట్ల విలువ చేసే మాణిక్య వజ్ర వైడూర్యాల సంపద మానసదేవి టెంపుల్లో ఉండి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందే గజగండ ఆ సంపదని చేజిక్కించుకోవాలని మణికాంతగిరిలోని మానసిక దేవి టెంపుల్కి వెళ్ళి ఉంటాడు. అయితే అక్కడ నీటితో ఒక దీపం వెలిగించాల్సి ఉంటుంది. అయితే గజకండ నీటితో వెలిగించలేకపోవడంతో దీపాన్ని అప్పుడే 108 అడుగుల సర్ప కాటుకి గురి అయి ఉంటాడు. గజకండ చేతిపై ఆ పాము కాటు ఇంకా కూడా ఇప్పటికీ అలాగే ఉండి ఉంటుంది. నైని మరి అక్కడికి ఎలా చేరుకుంటుంది, సంపదని ఎలా కనిపెట్టగలదు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.